ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన అద్వితీయ జనతైక నామమునకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఈ ఉదయకాల సమయములు నీ యొక్క పాద సన్నిధిలో నిలువబడి ప్రార్థన చేయుచుండగా మా మొర ఆలకించండి, మా మనవి ఆలకించండి. దేవానికి వందనములు స్తోత్రములు. నీ యొక్క వాక్యమును పరిశుద్ధ గ్రంథములో లిఖించబడిన నీ యొక్క వాక్యమును నాయన మేము ధ్యానించుండగా మీరు మాతో ఉండండి. పరిశుద్ధాత్మ శక్తిని నాకు అనుగ్రహించండి. వినిచున్న నీ ప్రియబిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యమును సాత్వికముతో అంగీకరించే హృదయము వారికి దయచేయండి. వారి కుటుంబాలను ఆశీర్వదించుమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామములు ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియ మిత్రులారా, స్నేహితులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుంచి ఒక ప్రాముఖ్యమైన వాక్యమును మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. క్రీస్తు శకము 60వ శతాబ్దంలో 60వ సంవత్సరంలో జరిగిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొలసీలో రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనమును చదువుతున్నాను. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ప్రభునందు ప్రియమైన విశ్వాసులారా, మనము ఈ భూలోకములో జీవిస్తూ ఉన్నప్పుడు మనము ఏమి చేసినను దేవుని యొక్క మహిమ కొరకు చేయాలి, ఆయన పేరట చేయాలి. ఆయన లేకుండా ఏది కూడా చేయకూడదని క్రీస్తు రాయబారి అపోస్తులుడైన పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఈ కొలసీలో రాసిన పత్రిక వ్రాసినప్పుడు ఆయన సువార్త ప్రకటన చేస్తున్నాడు కనుక ఆయనను అప్పటికే ఖైదులో ఉంచారు. ఖైదులో ఉంచబడి వ్రాసిన పత్రిక ఇది. కొలసీలకు రాసిన పత్రిక. కొలసీలు అనే సంఘము వారికి ఈ లేఖను రాస్తూ ఉన్నాడు. జీవితంలో ఈ పౌలు గారు ఎన్నడూ కూడా ఆ కొలసీల సంఘమునకు వెళ్ళినది లేదు. తిమోతి గారి ద్వారా తెలుసుకున్న సంగతులను బట్టి ఈ పౌలు గారు ఈ మాటను రాస్తూ ఉన్నాడు. మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, సమస్తమును ఆయన పేరట చేయాలి అని ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నాడంటే, ఎప్పుడైతే ఈ యొక్క పౌలు గారు ఖైదులో ఉంచబడ్డాడో అనేకులకు ఇది ఒక సదావకాశముగా వారు ఊహించుకుని ఆ యొక్క ప్రాంతమునకు, కొలసీల ప్రాంతమునకు వెళ్ళి అక్కడ ఉన్నవారిని దుష్ట సాంగత్యము మంచి నడవడికలు చెడుపుతుంది అనే వాక్య ప్రకారముగా వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వారు చేసిన పనిని బట్టి అక్కడ సంఘములో ఒక విధమైన జరగకూడని పనులు జరుగుతూ ఉన్నవి. మనుషుల పారంపర్యాచారం వలన, అంటే మనుషులు నియమించిన ఆ కట్టడాలను బట్టి, నియమాలను బట్టి, ఆజ్ఞలను బట్టి వాళ్ళు వెళుతున్నారే తప్ప యేసుక్రీస్తు వారు సూచించిన యొక్క మాటలను బట్టి వారు వెళ్ళటం లేదు. లోక సంబంధమైన మూలపాఠములను అనుసరిస్తూ ఉన్నారు. అలాగే మోసకరము మరియు నిరర్ధకమైనవి, అవి అవసరం లేదు అయినప్పటికీ కూడా వాటి గురించి చెప్పి అదే పెద్ద తత్వజ్ఞానము కలవారముగా గొప్ప జ్ఞానులమైనట్టు వారు బోధిస్తూ ఉన్నారు. వీరు చివరికి అక్కడ ఉన్న విశ్వాసులను సహితము చెరపట్టుకొని పోతారు. జాగ్రత్త అని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. అసలు పౌలు గారి ఉద్దేశం ఏమిటంటే,
యేసుక్రీస్తు వారి యొక్క ఆధిక్యతను తెలియచేయాలని ఆయన ఉద్దేశము. ఆయన విమోచనకర్తగా ఈ లోకానికి వచ్చాడని తెలియజేయటం ఆయన ఉద్దేశము. పాపమునకు క్షమాపణ ఆయన ద్వారా మాత్రమే కలుగుతుందని తెలియచేయటం ఆయన ఉద్దేశము. ఈ ఉద్దేశములను ప్రక్కన పెట్టేసి వారు ఈ చెరపట్టుకుని పోతూ ఉన్నారు. ఆత్మలను చెరపట్టుట అనే విషయం మీద అవగాహన పెంచుకునే వాళ్ళు ఆ పద్ధతిని అవలంబిస్తూ ఉన్నారు. పూర్వము వీరందరి మధ్య జీవించిన వారు అయితే అతి వినయము, ఆసక్తి, అలాగే దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి వీరు యేసుక్రీస్తు వారిని ప్రక్కన పెట్టి దేవదూత ఆరాధనను ప్రవేశపెట్టారు. దేవదూత ఆరాధనను అందు ఇష్టము కలిగిన వారై ఉన్నారు. అలాగే తాము చూచిన వాటిని గొప్ప సంగతులుగా చెబుతున్నారు, కానీ అదృశ్యమైన దేవుని యొక్క సంగతులను వారు తెలియపరచడం లేదు. కాబట్టే ఈ పౌలు గారి హృదయం వేదనకు గురి అయ్యి ఆయన కొలసీలకు ప్రేమతో రాస్తున్న ఈ లేఖ సారాంశం ఏమిటంటే, మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేం చేసినా ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి ముందు, తర్వాత సమస్తము ఆయన పేరట చేయండి, అప్పుడు మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి అనే ఆ సంఘమునకు ప్రేమతో క్రీస్తు రాయబారి అయిన పౌలు గారు ఈ లేఖ వ్రాస్తూ ఉన్నారు. అలాగే మన జీవితాలను మనం ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. మనకు కూడా ఈ పరిశుద్ధ గ్రంథము మన గురించి వ్రాయబడిన జీవగ్రంథము, దీనిని నమ్ముకున్నట ద్వారా, దీనిని విశ్వసించట ద్వారా మనము దేవుని యొక్క రాజ్య వారసులుగా మారుతాము. దేవుని ఆధిక్యత గురించి, దేవుని యొక్క రాజ్య వారసులుగా మారడం గురించే ఈ కొలసీ పత్రిక వ్రాస్తూ ఉన్నాడు. ఇందులో ఉన్న గొప్ప సంగతులను మనం ఆలోచించుకుని ముందుకు కొనసాగుదాం. మట్టి కృప దేవుడు మనకి ఎల్లప్పుడూ దయచేయును గాక. ఆమేన్.